హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అయింది వీడియో చేసి. సో కమ్ టు ద వీడియో. ఈరోజు మన వీడియోలో 20,000 లోపున ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. సో దాదాపు నేను రకరకాల బ్రాండ్ నుంచి ఒక 10 ఫోన్లు అయితే పిక్ చేశాను. సో మీరు ఇంకొక 10 వీడియోలు చూసినా కూడా నేను చెప్పిన మొబైల్స్ మ్యాక్స్ మీకైతే దొరుకుతాయి. సో కాబట్టి ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి. ఆ 10 వీడియోలు చూసే అవకాశం టైం వేస్ట్ చేసుకోకుండా మీరైతే ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇందులో నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ అనేది అరౌండ్ 20,000 లోపే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకైనా బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకొంచెం తక్కువ రేటుకు మీకు దొరికే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే మీకు అయితే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి పోకో X6 Pro. ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రాతో వస్తుంది. అండ్ 6.67 AMOLED డిస్ప్లే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, అండ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 5000 mAh బిగ్ బ్యాటరీ తోటి మనకి ఏదైతే ఈ మొబైల్ వస్తుంది. బట్ మేజర్లీ మనం ఈ మొబైల్ ఇంకా ఇవి కాక వేరే ఇంకేమైనా ఇంప్రెసివ్ ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో మనకు డిస్ప్లే రెజల్యూషన్ చెప్పచ్చు. సో డిస్ప్లే రెజల్యూషన్ అయినా, డిస్ప్లే బిట్ రైట్ అయినా, డిస్ప్లే ప్యానల్ అయినా మనకైతే చాలా బాగుంటుంది. మీరు అయినా మూవీస్ అయినా వెబ్ సిరీస్ ఎక్కువ చూసే వాళ్ళైతే కంపల్సరీ దీని అయితే పిక్ చేసుకోండి. సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే LTPO టెక్నాలజీ అనేది మనకు ఇందులో సపోర్ట్ చేయడం ల్యాక్స్ అయితే ఉంటాయి LTPO టెక్నాలజీ దీనికి సంబంధించి. అండ్ అంతేకాకుండా కెమెరా డిజిటల్ చూపించేటప్పుడు మనకైతే ల్యాక్స్ ఉంటాయి, అంటే కొంచెం ల్యాక్ ఉంటుంది కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ ఇందులో HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా మనకు అంత బాగోదు. సో ఇవి తప్ప మిగతా మొత్తం అయితే మనకైతే పర్ఫెక్ట్ ఉంటాయి ఈ మొబైల్లో. సో అరౌండ్ ఇది మనకు 19,900 రూపాయలకి వస్తుంది, అంటే 20,000 లోపు అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి CMF Phone 2 Pro. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Proతో వస్తుంది. 6.77 AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 50+50 MP అండ్ 8 MP కెమెరాస్ ఉంటాయి, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకు బెస్ట్ క్లాసిక్ గేమింగ్, అంటే మీరు ఏమన్నా ఎక్కువ హెవీ గేమింగ్ కాదు, నార్మల్ ఆడుకుంటా బట్ కొంచెం ఎక్కువసేపు ఆడుకుంటా అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ డిస్ప్లే ప్యానల్ బాగుంటుంది. సో ఈ సెగ్మెంట్లో మనకు హైయెస్ట్ పీక్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు డైరెక్ట్ ఎండలోకి వెళ్ళి మొబైల్ వాడినా కూడా మీకైతే డిస్ప్లే అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ LTPO టెక్నాలజీ కూడా ఇందులో మనకు సపోర్ట్ అవుతుంది. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్లీ మనం కెమెరా సెక్టర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనకి HDR సపోర్ట్ ఉండదు. అండ్ మనకు స్లో మోషన్లో కూడా ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే బెటర్ రెజల్యూషన్ ఇచ్చే మొబైల్స్ వేరే బ్రాండ్లో ఉన్నాయి. ఇవి రెండు కాన్స్ అని చెప్పుకోవచ్చు. సో అవి కాకుండా మిగతా అన్ని మనకైతే మొబైల్ పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ ఎగస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి సంబంధించిన ఛార్జర్ అనేది మనకు మొబైల్ తో రాదు. సో ఛార్జర్ మనం సపరేట్ కొనుక్కోవాలి. ఇది మనకు 19,000 రూపాయలకు అవైలబుల్ అవుతుంది. సో థర్డ్ వచ్చేసి ఓపో బ్రాండ్ నుంచి ఓపో K13 5G రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 4తో వస్తుంది. 6.67 AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో 50+2 MP కెమెరా ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 7000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. మీరు ఎంత వాడినా సరే 24 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒక మంచి మొబైల్ కావాలి, అది కూడా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే సరే ఖచ్చితంగా మీరు చూడండి. 18,000 రూపాయలకు మనకి మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే ప్యానల్ బాగుంటుంది, మనకు కలర్స్ సాచురేషన్స్ అనేది బాగుంటాయి, LTPO టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, ఫ్రంట్ కెమెరా మనకు సూపర్ గా వర్క్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ అనేది ఈ ప్రైస్ లో వేరే బ్రాండ్ నుంచి మనకి ఇంకా చాలా బెటర్ క్వాలిటీ అయితే అవుట్పుట్ ఉంటుంది. సో వేరే బ్రాండ్ నుంచి మనం ట్రై చేసినట్లయితే సో బిట్ రేట్ సాచురేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనకు మైనర్ కాన్సే, బట్ మేజర్లీ మొబైల్ అనేది బాగుంటుంది. సో ఫోర్త్ మోటో ఎడ్జ్ 50 నియో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఉంటుంది, 6.64 AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 50 MP మెయిన్ కెమెరా, 10 MP ఉంటుంది, 13 MP ఉంటుంది. సో 32 MP మళ్ళీ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 4310 mAh బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. అరౌండ్ మనకి ఇది 20,000 రూపాయలకు మనకి అవైలబుల్ ఉంది. ఎందుకంటే మోటో అనేది ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి సో ఇంచుమించు మనకి ఇంతే ప్రైస్ ఉంటుంది. బట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకు బాగుంటాయి. సో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రైస్ రేంజ్ ఇది మనకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదైతే ఇస్తుంది. అండ్ ఇంప్రెసివ్ డిస్ప్లే ప్యానల్ ఉంటుంది, ఇంప్రెసివ్ స్టెబిలైజేషన్ అండ్ డిస్ప్లే పరంగా హై బిట్రేట్ ఈ మొబైల్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఇండియాలో కూడా మీ మొబైల్ని ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా కొంచెం ల్యాగ్ ఉంటుంది, అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, అండ్ HDR వీడియో రికార్డింగ్ మనం చేసేటప్పుడు మనకైతే కొంచెం ల్యాగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫిఫ్త్ రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ P3 5G. ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 4తో వస్తుంది, 6.67 AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 50 MP+2 MP 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 6000 mAh బిగ్ బ్యాటరీతో ఇది వస్తుంది. అరౌండ్ ఇది మనకు 16,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే డిస్ప్లే ప్యానల్ బాగుంటుంది, ఇంప్రెసివ్ IP రేటింగ్ తో వస్తుంది, ఇంప్రెసివ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఎండలో వెళ్ళినప్పుడు ఈ డిస్ప్లే పరంగా కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, అంటే కనబడుతుంది బట్ మీకు పర్టికులర్గా పాయింట్అవుట్ చేయవలసి వస్తుంది మీరు ఎండలో వెళ్ళినప్పుడు. సో అదే తప్ప మిగతా అన్ని మనకి సూపర్గా ఉంటాయి ఈ మొబైల్లో. సో సిక్స్త్ మొబైల్ వచ్చేసి పోకో X7 5G. ఇది కూడా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రాతో వస్తుంది, 6.67 AMOLED డిస్ప్లే ఉంటుంది, 50 MP+8 MP+2 MP ఉంటుంది, 20 MP సెల్ఫీ కెమెరా
ఉంటుంది. 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 17,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బెస్ట్ క్లాసిక్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మనకైతే మంచి డిస్ప్లే అండ్ ఇంప్రెసివ్ ప్లేబ్యాక్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. సో డిస్ప్లే రెజల్యూషన్ బాగుంటుంది, డిస్ప్లే ప్యానల్ కూడా బాగుంటుంది. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే LTPO టెక్నాలజీ మనకి తెలియదు అండ్ ఫ్రంట్ కెమెరా సేమ్ మనకి ఇందులో ల్యాగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ HDR VLS ఆపరేటింగ్ కూడా మీకు ఇందులో ఉండదు. సో 7th వచ్చేసి నథింగ్ ఫోన్ 2A. సో ఇది కూడా మనకు MediaTek Dimensity 7200 Proతో వస్తుంది. 6.67 AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2 కెమెరాలు ఉంటాయి అండ్ 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ ఏదైతే మనకు 19,550 రూపాయలకు వచ్చేస్తుంది. సో దీని ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకు డిస్ప్లే బాగుంటుంది, డిస్ప్లే ప్యానల్ బాగుంటుంది, కెమెరా స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకైతే ఎటువంటి ల్యాగ్స్ లేకుండా జూమ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా మనకి LTPO టెక్నాలజీ అనేది సపోర్ట్ అయ్యేది అండ్ స్లో మోషన్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు కొన్ని ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు అండ్ HDR VLS ఆపరేటింగ్ కూడా ఈ మొబైల్ ఉండదు. సో అయితే వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ నార్జో 80 Pro 5G. ఇది కూడా మనకు MediaTek Dimensity 7400తో వస్తుంది. సో 6.67 OLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 6000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకి 20,000 రూపాయలకు వస్తుంది ఈ మొబైల్ అనేది మనకు మార్కెట్లో. సో దీని ప్రోస్ గురించి మనం అనుకుంటే మనకైతే కెమెరా స్టెబిలైజేషన్ బాగుంటుంది, పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది, కలర్ క్రాచువేషన్ మంచిగా ఉంటుంది, మంచి IP రేటింగ్తో వస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా వాటర్లో పడ్డా కూడా మొబైల్ ఎక్కువ ఖరాబ్ కావడానికి ఛాన్స్ ఉండదు. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా మనకు సేమ్ LTPO టెక్నాలజీ లేదు, రివర్స్ ఫైల్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు అండ్ ప్లేబ్యాక్ స్పీడ్ అనేది కొంచెం ల్యాగ్ ఉంటుంది. మిగతా అన్ని ఒకే ఈ మొబైల్లో. సో 9th చాలా పాపులర్ అయిన మొబైల్ IQ 9S 5G. సో ఇది కూడా మనకు MediaTek Dimensity 7300తో వస్తుంది, 6.77 AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5500 బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 19,000 రూపాయలకు ఈ మొబైల్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో దీని ప్రోస్ గురించి మనకుంటే మనకు డిస్ప్లే ఉన్న డిస్ప్లే ప్యానల్ అనేది చాలా బాగుంటుంది అండ్ కెమెరా స్టెబిలైజేషన్ పరంగా మనకు బాగుంటుంది. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే LTPO టెక్నాలజీ ఇందులో లేదు, HDR VLS సపోర్టింగ్ కూడా మనకి ఇది మొబైల్ అయితే రాదు. బట్ ఓవరాల్గా మొబైల్ అనేది బాగుంటుంది. సో 10th మొబైల్ వచ్చేసి చాలా అండర్ రేటెడ్ మొబైల్. సో అదే మనకు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇన్ఫినిక్స్ Note 50S 5G Plus. సో ఇది మనకు MediaTek Dimensity 7300తో వస్తుంది, 6.78 AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 64 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5500 బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 16,000 రూపాయలకు వస్తుంది. 16,000 రూపాయలకు ఇన్ని ఫీచర్స్ అనేవి వేరే బ్రాండ్ నుంచి మనకు ఏది లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు ప్రోస్ వచ్చేసి ఇంప్రెసివ్ డిస్ప్లే ప్యానల్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, హై రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అంతేకాకుండా కలర్ సాచురేషన్ కూడా మనకు బాగుంటుంది. LTPO టెక్నాలజీ సపోర్ట్ కూడా మనకి ఈ మొబైల్ ఉంది. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు కెమెరా పరంగా కొన్ని అప్డేట్స్ అయితే కావాలి. మనం వీడియో చేసేటప్పుడు, ఫోటో చేసేటప్పుడు కానీ ఆక్టోమేటిజేషన్ అనేది కొంచెం స్లో ఉంటుంది ఈ మొబైల్లో అండ్ ప్లేబ్యాక్ స్పీడ్ కూడా మనకైతే తక్కువ ఉంటుంది. సో కెమెరా పరంగా మీరు అడ్జస్ట్ అవుతా అంటే మీరైతే తక్కువ బడ్జెట్లో ఈ మొబైల్ని ఆరామ్సే తీసుకోవచ్చు. సో ఇవి మనకైతే రకరకాల బ్రాండ్ నుంచి అండర్ 20,000 ఉన్న ఈ 10 మొబైల్ అయితే. సో ఈ 10 మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీకు ఏదో వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకున్న ఫీల్ అయితే ఉంటుంది. సో ఇవి తప్ప వేరే మొబైల్ ప్రజెంట్ అయితే లేవు ఈ బడ్జెట్లో 20,000 లోపు అనేవి. సో ఇంకో నేను మొబైల్ని మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.